Hi aspirants, welcome to Success Secret 2024 Current Affairs లెవెల్ 2 క్వశ్చన్స్ ఇయర్ రౌండ్ అప్లో భాగంగా మనం ఈ వీడియోలో మరికొన్ని వీడియోస్ అయితే చూడబోతున్నామండి. మరి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ లెవెల్ 1 కానివ్వండి, లెవెల్ 2 కానివ్వండి, ఆ వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూడండి. మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ ఒక్క అంశాన్ని కూడా మిస్ చేయకుండా అన్ని లెవెల్ 2 క్వశ్చన్స్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇవి ఏ పోటీ పరీక్షకైనా కానీ ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి తప్పక వీటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరి మన సక్సెస్ సీక్రెట్ యాప్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక కోర్సు అందుబాటులో ఉంది. మరి ఆ కోర్సులో మీకు డెమో టెస్ట్ ఒకటైతే ఉంటుందండి. ఆ డెమో టెస్ట్ను మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీరు సాటిస్ఫై అయితే మీరు ఈ కరెంట్ అఫైర్స్ కోర్సును అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సును పర్చేజ్ చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ టెస్ట్లను అన్లిమిటెడ్ టైం 1 ఇయర్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ టైం మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. 1 సంవత్సర కాలం పాటు కరెంట్ అఫైర్స్ని మీరు ఎన్నిసార్లు అయినా కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మరి అదేవిధంగా వివిధ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి కేవలం 99 రూపీసే అండి. మరి ఇతర ప్లాట్ఫామ్లలో ఉన్నటువంటి ధరలతో పోల్చితే మరి మనం సక్సెస్ సీక్రెట్లో ఉన్నటువంటి కాస్ట్ అనేది ఎంత అనేది మీకే ఐడియా వచ్చి ఉంటుంది. అంటే ఒక ప్యాషన్తో చేస్తూ విద్యార్థులకు నా వంతుగా ఒక సహకారం అందించాలనేటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నా వంతుగా ఒక సహకారం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. కాబట్టి మరి ఖచ్చితంగా సక్సెస్ సీక్రెట్కు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా మన సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు కనుక ఎప్పటికప్పుడు మేము అందించేటువంటి అప్డేట్స్ అన్ని మీకు అందాలంటే బెల్ ఐకాన్ పై కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి అయితే అందుతూ ఉంటాయి. మరి ఓకే అండి. మరి ఈ వీడియోలో మొదటి క్వశ్చన్ అయితే చూద్దాం. జిఎస్టి అప్లేట్ ట్రిబ్యునల్ గురించిన క్రింది స్టేట్మెంట్ను పరిగణించండి. ఏ జిఎస్టి చట్టాల ప్రకారం జిఎస్టిఏటి అంటే జిఎస్టి అప్లేట్ అథారిటీ అనేది వివాదాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక అప్లేట్ అథారిటీ. బి కేంద్ర మరియు రాష్ట్ర జిఎస్టి చట్టాల కింద అప్పీలేట్ అధికారులు జారీ చేసిన మొదటి అప్పీళ్లలోని ఉత్తర్వులపై అప్పీలు జిఎస్టి అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు ఉన్నాయి. ఇది కేంద్ర మరియు రాష్ట్ర జిఎస్టి చట్టాల ప్రకారం సాధారణం అని ఇవ్వడం అయితే జరిగిందండి. మరి దీంట్లో చూసినట్లయితే మరి 2 స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే అడగడం జరుగుతుంది. మరి దీంట్లో ఈ స్టేట్మెంట్లో కనుక చూసినట్లయితే మరి స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే జిఎస్టి చట్టాల ప్రకారము జిఎస్ ప్యాట్ అంటే జిఎస్టి అప్లేట్ ట్రిబ్యునల్ అనేది మరి ఇది ఒక వివాదాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక అప్పిలేట్ అథారిటీ అనేది స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి కనుక చూసినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర జిఎస్టి చట్టాల కింద అప్పిలేట్ అధికారులు జారీ చేసిన మొదటి అప్పీళ్లలోని ఉత్తర్వులపై అప్పీలు జిఎస్టి అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు ఉన్నాయి. ఇది కేంద్ర మరియు రాష్ట్ర జిఎస్టి చట్టాల ప్రకారం సాధారణం అని అంటున్నారు. స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మరి దీంట్లో ఏబి 2 కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్గా 2 సరైనవి అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ జిఎస్టి అప్పిలేట్ అథారిటీ కింద చూసినట్లయితే మరి ఇది ఒక వివాదాలను పరిష్కరించుకోవడం కోసం ఈ జిఎస్టి చట్టాల ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటిది
అథారిటీ ఇది జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్. మరి దీనికి జార్ఖండ్ మాజీ జార్ఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజయ్ కుమార్ మిశ్రా మరి ప్రస్తుతము దీనికి అధ్యక్షుడిగా నియమితులు కావడం అయితే జరిగింది. జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు ఎవరు అంటే సంజయ్ కుమార్ మిశ్రా. ఇతను జార్ఖండ్ హైకోర్టు మాజీ ఆ, ప్రధాన న్యాయమూర్తి. మరి ఇతను 4 సంవత్సరాల పాటు మరి ఈ జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఉంటారు. మరి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందంటే, మరి జిఎస్టి చట్టాల ప్రకారం వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ అథారిటీ పేరు ఏమిటి అంటే జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్. మరి జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు అనంటే సంజయ్ కుమార్ మిశ్రా. జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం ఎంత అనంటే 4 సంవత్సరాలు అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే పెట్రోలియం మరియు ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. పెట్రోలియం మరియు ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. స్టేట్మెంట్ ఏ, ఇది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ కింద భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన విభాగం. బి, పేలుడు పదార్థాలు, సంపీడన వాయువు మరియు పెట్రోలియం వంటి ప్రమాదకర పదార్థాల భద్రతను నియంత్రించేందుకు ఇది దేశానికి నోడల్ ఏజెన్సీగా సేవలు అందిస్తోంది అని 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి మరి ఈ రెండింటిలో కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ ఏది అని అడగడం అయితే జరుగుతుందండి. మరి స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే మరి ఈ పెట్రోలియం మరియు ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పెసో, పెట్రోలియం మరియు ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనేది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం కింద ఏర్పాటు చేయబడింది. ఇది పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. పేలుడు అనేది స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. పేలుడు పదార్థాలు, సంపీడన వాయువు మరియు పెట్రోలియం వంటి ప్రమాదకర పదార్థాల భద్రతను నియంత్రించేందుకు ఇది దేశానికి నోడల్ ఏజెన్సీగా సేవలు అందిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి రెండింటికి 2 కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కాబట్టి 2 సరైనవి అని మనము ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ పెట్రోలియం మరియు ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనేది బ్రిటిష్ పాలన కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. 1889లో దీన్ని ఏర్పాటు చేయడం అయితే 1898, 89 కాదండి, 1898లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేలుడు పదార్థాల చట్టం 1884 మరియు పెట్రోలియం ఉత్పత్తి చట్టం 1934తో సహా వివిధ చర్యల నిర్వహణను ఈ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనేది పర్యవేక్షిస్తుంది. ఇది ఒక స్వయం ప్రతిపత్తితో పనిచేయడం అయితే జరుగుతుంది. మరి దీనికి అధికారులను కూడా యూపీఎస్సి ద్వారా ఎన్నికైనటువంటి అధికారులను దీంట్లో నియమించడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, ఇండోనేషియా మొత్తం వైశాల్యం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపదేశం. బి, ఇండోనేషియా రాజధాని మనీలా. సి, మౌంట్ ఫుజీ ఒక ఐకానిక్ అగ్ని పర్వతం ఇండోనేషియాలో ఉంది అని 3 స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగింది. మరి దీంట్లో చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే ఇండోనేషియా మొత్తం వైశాల్యం ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపదేశం అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్. మరి నెక్స్ట్ బి, ఇండోనేషియా రాజధాని మనీలా అని ఇవ్వడం జరిగింది. అంటే మరి ఇండోనేషియా రాజధాని అయితే మనీలా కాదు.
కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, మౌంట్ ఫుజీ ఒక ఐకానిక్ అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది అని ఉంది. మరి మరి ఇది కూడా సి స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంటే. ఇది మౌంట్ ఫుజీ అనేటువంటి అగ్నిపర్వతము ఇది ఇండోనేషియాలో లేదు. బీసీ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్లు. స్టేట్మెంట్ ఏ మాత్రమే కరెక్ట్ కాబట్టి మనం ఆన్సర్గా ఒకటిని గుర్తించాల్సి ఉంటుందండి. ఏ మాత్రమే సరైనది అని. మరి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, మరి ఇండోనేషియాకి సంబంధించి కనుక చూసినట్లయితే, మరి ఈ ఇండోనేషియా అనేది వైశాల్యం ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ద్వీపద్వేషం. దాదాపు 17,000 కంటే ఎక్కువ ద్వీపాలను ఈ ఇండోనేషియా కలిగి ఉందండి. 17,000 కంటే ఎక్కువ ద్వీపాలను ఇది కలిగి ఉంది ఇండోనేషియా. మరి ఇండోనేషియా యొక్క రాజధాని ఏంటి అని కనుక చూసినట్లయితే, ఇండోనేషియా రాజధాని జకార్తా. ఇండోనేషియా రాజధాని జకార్తా. మరి ఈ మనీలా అనేది ఏ దేశపు రాజధాని అంటే, ఈ మనీలా అనేది ఫిలిప్పీన్స్ రాజధాని. మనీలా ఫిలిప్పీన్స్ రాజధాని. ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది. ఇండోనేషియా రాజధాని మనీలా అని ఇవ్వడం జరిగింది, కానీ మనీలా అనేది ఫిలిప్పీన్స్ రాజధాని, జకార్తా అనేది ఇండోనేషియా రాజధాని. మరి ఈ మౌంట్ ఫుజీ అనేది మరి ఇండోనేషియాలో లేదని చెప్పుకున్నాం కదా. ఈ మౌంట్ ఫుజీ అనేటువంటి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే, ఇది జపాన్లో ఉందండి. మౌంట్ ఫుజీ అనేటువంటి ఈ అగ్నిపర్వతము ఇది జపాన్లో ఉంది. ఇది మరి మొత్తానికి మరి దీనికి సంబంధించినటువంటి అంశం. దీంట్లో కనుక మనం మొత్తంగా చూసినట్లయితే, ఇండోనేషియా దాదాపు 17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కలిగి ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం. మరి ఇండోనేషియా యొక్క రాజధాని జకార్తా. మరి అదేవిధంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. ఈ మౌంట్ ఫుజీ అనేటువంటి ఒక అగ్నిపర్వతం ఇది జపాన్లో ఉంది. మరి దీనికి సంబంధించి మనకు ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని కనుక చూస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద వైశాల్యం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం ఏది అంటే ఇండోనేషియా. ఇండోనేషియా రాజధాని ఏది? జకార్తా. ఫిలిప్పీన్స్ రాజధాని ఏది? మనీలా. జకార్తా ఏ దేశ రాజధాని? ఇండోనేషియా రాజధాని. ఫిలిప్పీన్స్ ఆ, ఆ, మనీలా ఏ దేశ రాజధాని? ఫిలిప్పీన్స్ రాజధాని. మౌంట్ ఫుజీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? జపాన్లో ఉంది అని మనం ఈ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, అంటార్కిటికా పరిసర దేశాల మధ్య ప్రాదేశిక క్లెయిమ్లను కేటాయించడానికి అంటార్కిటిక్ ఒప్పందం 1972లో సంతకం చేయబడింది. బి, అంటార్కిటిక్ ఒప్పందం ఖండంలో సైనిక కార్యకలాపాలు మరియు ఖనిజ తవ్వకాలను నిషేధించింది అని రెండు స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి దీంట్లో చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే, అంటార్కిటికా పరిసర దేశాల మధ్య ప్రాదేశిక క్లెయిమ్లను కేటాయించడానికి అంటార్కిటిక్ ఒప్పందము 1972లో సంతకం చేయబడింది అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఈ అంటార్కిటిక్ ఒప్పందం అనేది 1972లో జరగలేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏ అనేది రాంగ్. మరి స్టేట్మెంట్ బి కనుక చూసినట్లయితే, అంటార్కిటిక్ ఒప్పందం ఖండంలో సైనిక కార్యకలాపాలు మరియు ఖనిజ తవ్వకాలను నిషేధించింది అనేటువంటి స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్గా రెండును గుర్తించాల్సి ఉంటుందండి. బి మాత్రమే సరైనది అని మనం ఇవ్వడానికైతే ఉంటుంది. మరి ఇది కనుక దీనికి సంబంధించి చూసినట్లయితే, మరి అంటార్కిటిక్ ఒప్పందం గురించి కనుక చూసినట్లయితే, మరి అంటార్కిటిక్ ఒప్పందం అనేది 1959లో చేయడం అయితే జరిగిందండి. 72లో కాదు, 1959లో చేయడం జరిగింది. ఇది శాస్త్రీయ సహకారం, అదేవిధంగా ఒక పర్యావరణ పరిరక్షణ కోసము దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి అదేవిధంగా మరి మరి భారత్ కనుక చూసినట్లయితే, మన భారత్ అయితే 2002లో ఈ అంటార్కిటిక్
చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది భారత్. 2002లో ఈ అంటార్కిటిక్ చట్టాన్ని భారత్ అయితే అమల్లోకి తీసుకొచ్చిందండి. ఇది మరి ఈ అంటార్కిటిక్ ఒప్పందంకి సంబంధించినటువంటి అంశం. అంటార్కిటిక్ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి అంటే 1959. మరి ఇది భారత్లో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2002లో అమల్లోకి రావడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి కనుక మనకు డైరెక్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే అంటార్కిటిక్ ఒప్పందం భారత్లో ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అని అంటే 2002 నుంచి అమల్లోకి వచ్చింది అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ నియంత్రణ మరియు నిర్వహణకు సంబంధించి ఆ, ఈ క్రింది ప్రకటనను పరిగణించింది. భారతదేశంలో జిఐ రిజిస్ట్రేషన్ అనేది వస్తువుల భౌగోళిక సూచికల చట్టం 1999 ద్వారా నిర్వహించబడుతుంది. బి జిఐ ట్యాగ్ను పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య శాఖ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉన్న జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ జారీ చేస్తుంది అని రెండు స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి దీంట్లో కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే భారతదేశంలో జిఐ రిజిస్ట్రేషన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అనేది వస్తువుల భౌగోళిక చట్టం 1999 ద్వారా నిర్వహించబడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ జిఐ ట్యాగ్ను పరిశ్రమల ప్రోత్సాహం మరియు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉన్న జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ జారీ చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మరి రెండిటికి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి మనం ఆన్సర్గా రెండు సరైనవి అని మూడు ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరి భారతదేశంలో ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఆ, వస్తువుల భౌగోళిక సూచికల చట్టం వస్తువుల భౌగోళిక సూచికల చట్టం 1999 ద్వారా నిర్వహించబడుతుంది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఇది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. మరి ఈ జిఐ ట్యాగ్ను ఎవరిస్తారంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి ఓకే, ఇది చూసినట్లయితే మరి భారతదేశంలో జిఐ రిజిస్ట్రేషన్ అనేది దేని ద్వారా ఏ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది అంటే వస్తువుల భౌగోళిక సూచికల చట్టం 1999 ద్వారా అని. మరి భారతదేశంలో జిఐ రిజిస్ట్రేషన్ను జారీ చేసేది ఏది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం భారతదేశంలో అటవీ ప్రాంతాల పరిరక్షణను సుప్రీంకోర్టు పర్యవేక్షించింది. బి డీమ్డ్ ఫారెస్ట్లు అటవీగా కనిపించే భూభాగాలను సూచిస్తాయి కానీ ప్రభుత్వం లేదా చారిత్రక రికార్డుల్లో అలా తెలియజేయబడలేదు. సి డీమ్డ్ అడవులు భారతదేశంలోని అటవీ భూమిలో 4వ వంతు ఉన్నాయి అని మూడు స్టేట్మెంట్లు ఇచ్చేసి దీంట్లో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. మరి స్టేట్మెంట్ ఏ గనక చూస్తే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం భారతదేశంలోని అటవీ ప్రాంతాల పరిరక్షణను సుప్రీంకోర్టు పర్యవేక్షించింది అనేటువంటి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్టే. ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారము ఈ సుప్రీంకోర్టు భారతదేశంలోని అటవీ ప్రాంతాల పరిరక్షణను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ బి డీమ్డ్ ఫారెస్ట్లు అటవీగా కనిపించే భూభాగాలను సూచిస్తాయి కానీ ప్రభుత్వం లేదా చారిత్రక రికార్డుల్లో అలా తెలియజేయబడలేదు. మరి ఈ స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ సి చూసినట్లయితే డీమ్డ్ అడవులు భారతదేశంలోని అటవీ భూమిలో 4వ వంతు ఉన్నాయి.
అని అంటే మరి స్టేట్మెంట్ సి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ డీమ్డ్ అడవులు భారతదేశంలోని అటవీ భూమిలో 4వ వంతు లేవు. మరి ఇక్కడ చూసినట్లయితే ఏబి రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు, సి ఒకటి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా ఒకటిని గుర్తించాల్సి ఉంటుందండి, ఏబి సరైనవి అని. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే మరి ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం భారతదేశంలోని అటవీ ప్రాంతాల పరిరక్షణను 1996లో 1996లో గోదావర్మన్ గోదావర్మన్ కేసు తీర్పు నుంచి ఈ సుప్రీంకోర్టు అనేది పర్యవేక్షించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షించడం జరుగుతుంది అంటే ఈ అటవీ ప్రాంతాల పరిరక్షణ. అంటే చూడండి, ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారము అటవీ ప్రాంతాల పరిరక్షణను సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన ఈ గోదావర్మన్ కేసు తీర్పు నుంచి ఈ అటవీ ప్రాంతాల పరిరక్షణను పర్యవేక్షించడం జరుగుతుంది సుప్రీంకోర్టు. మరి అదేవిధంగా ఈ 1980 అటవీ చట్టంలో కానీ మరి ఎక్కడా కానీ ఈ డీమ్డ్ వర్సిటీల గురించి, డీమ్డ్ ఫారెస్ట్ల గురించి స్పష్టంగా ఎక్కడ కూడా పేర్కొనడం అయితే ఎక్కడ నిర్వచించలేదు, ఎక్కడ పేర్కొనబడలేదు. మరి ఈ డీమ్డ్ వర్సిటీ డీమ్డ్ అడవులు కనుక చూసినట్లయితే భారతదేశంలో ఈ అటవీ భూమిలో ఎంత వంతు ఉన్నాయంటే 1వ వంతు మాత్రమే ఉన్నాయి, 4వ వంతు కాదు, 1వ వంతు మాత్రమే ఉన్నాయి డీమ్డ్ ఫారెస్ట్లు. ఇది మరి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980కి సంబంధించినటువంటి. చూడండి, ఇక్కడ మనం దీన్ని పూర్తిగా మనం చూసినట్లయితే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 దీని ప్రకారము సుప్రీంకోర్టు ఈ భారతదేశంలోని అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తుంది. ఎప్పటి నుంచి అంటే 1996 నుంచి. 1996లో గోదావర్మన్ తీర్పు నుంచి సుప్రీంకోర్టు ఈ భారతదేశంలోని అటవీ ప్రాంతాల పరిరక్షణను ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం పర్యవేక్షించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ డీమ్డ్ ఫారెస్ట్ల గురించి ప్రభుత్వం లేదా చారిత్రక రికార్డులో ఎక్కడ కూడా వీటి గురించి నిర్వచించబడలేదు. మరి భారతదేశంలో డీమ్డ్ అడవులు ఎన్నో వంతు ఉన్నాయని కనుక చూసినట్లయితే కేవలం 1 వంతు మాత్రమే ఉన్నాయి. ఇది అండి. మరి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఒక్కసారి భారతదేశంలోని అటవీ ప్రాంతాల పరిరక్షణ ఏ చట్టం ప్రకారం జరుగుతుంది అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఎప్పటి నుంచి సుప్రీంకోర్టు భారతదేశంలోని అటవీ ప్రాంతాల పరిరక్షణను పర్యవేక్షిస్తుంది? 1996 గోదావర్మన్ కేసు తీర్పు నుంచి. భారతదేశంలో డీమ్డ్ అడవులు ఎన్నో వంతు ఉన్నాయి అంటే 1వ వంతు ఉన్నాయి అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ మనం చూసినట్లయితే భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇషాన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? 1, గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం. 2, మరింత సామర్థ్యాన్ని నిర్వహించడానికి ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేయడానికి. 3, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం. 4, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం అని 4 ఇచ్చి దీంట్లో మరి ఈ యొక్క భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇషాన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అడగడం అయితే జరిగిందండి. మరి ఇషాన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అంటే ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం అనేది ఈ ఇషాన్ యొక్క ప్రాజెక్ట్ ఇషాన్ యొక్క లక్ష్యం ఇది. మరి ఈ నాగ్పూర్ వద్ద ఇండియన్
ఇషాన్ అంటే ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ నాగ్పూర్ వద్ద. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశం తన 4 గగనతల ప్రాంతాలను ఏకం చేయడం. అంటే భారతదేశానికి 4 గగనతలాలు ఉన్నాయి. మరి ఆ 4 తలాలు ఏంటి అని కనుక చూసినట్లయితే ఒకటేమో ముంబై, రెండేమో కోల్కతా, మూడేమో ఢిల్లీ, 4 చెన్నై. ఈ 4 గగనతలాలను కూడా ఏకం చేసేటువంటి ఉద్దేశంతో ఈ నాగ్పూర్ వద్ద భారతదేశము ప్రాజెక్ట్ ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను చేపట్టడం అయితే జరిగిందండి. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం అనేది ఇషాన్ యొక్క లక్ష్యం. ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం ఏ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం అంటే ఇషాన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన విధులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది, అమలు చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది. బి, ఇది కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది, మార్పిడి చేస్తుంది మరియు నాశనం చేస్తుంది. అలాగే భారత ప్రభుత్వం ముద్రించిన నాణేలను చెలామణిలో ఉంచుతుంది. సి, ఇది ప్రజల అవసరాలను తీర్చడానికి దేశంలో సురక్షితమైన మరియు సమర్థవంతమైన చెల్లింపు వ్యవస్థలను పరిచయం చేస్తుంది మరియు అప్గ్రేడ్ చేస్తుంది అని 3 స్టేట్మెంట్లు ఇచ్చి దీంట్లో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. మరి ఇటీవల కనుక చూసినట్లయితే మరి ఆర్బీఐ అయితే 90 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. మరి ఈ 90 సంవత్సరాలను ఆర్బీఐ పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక సదస్సు నిర్వహించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమ్, ప్రసంగించడం అయితే జరిగింది. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి దీంట్లో చూసినట్లయితే మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది, అమలు చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది అనే స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది, అమలు చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది, మార్పిడి చేస్తుంది, నాశనం చేస్తుంది. అలాగే భారత ప్రభుత్వం ముద్రించిన నాణేలను చెలామణిలో ఉంచుతుంది. సి, ఇది ప్రజల అవసరాలను తీర్చడానికి దేశంలో సురక్షితమైన మరియు సమర్థవంతమైన చెల్లింపు వ్యవస్థలను పరిచయం చేస్తుంది మరియు అప్గ్రేడ్ చేస్తుంది అని 3. బి స్టేట్మెంట్ కరెక్టే, సి స్టేట్మెంట్ కరెక్టే. 3 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి మనం ఆన్సర్గా అన్నీ సరైనవి అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, ట్రేడ్ మార్కులు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వంతో తప్పనిసరిగా నమోదు చేయబడాలి. బి, ట్రేడ్ మార్కులు పదాలు, పదబంధాలు మరియు చిహ్నాలను మాత్రమే రక్షించగలవు కానీ డిజైన్లను కాదు. సి, ట్రేడ్ మార్కులు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి, సేవలకు కాదు అని 3 స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. మరి దీంట్లో కనుక మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే ఇది ట్రేడ్ మార్కులు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వంతో తప్పనిసరిగా నమోదు చేయబడాలి అనేటువంటి స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, ట్రేడ్ మార్కులు పదాలు, పదబంధాలు మరియు చిహ్నాలను మాత్రమే రక్షించగలవు కానీ డిజైన్లను కాదు అనేటువంటి స్టేట్మెంట్ బి కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, ట్రేడ్ మార్కులు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి, సేవలకు కాదు అనేటువంటి స్టేట్మెంట్ సి కూడా రాంగ్ స్టేట్మెంట్. 3 కరెక్ట్ స్టేట్మెంట్లు కాదు కాబట్టి ఆన్సర్గా ఏది సరికాదు
అని మనము ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ ట్రేడ్ మార్క్ నమోదు అనేది అయితే ఇది మనకు స్టేట్మెంట్ ఏలో ఏమని చెప్పాను, తప్పనిసరిగా నమోదు చేయబడాలని ఉంది. కానీ ట్రేడ్ మార్క్ నమోదు అనేది తప్పనిసరి కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏ అనేది రాంగ్. అదేవిధంగా బి, ట్రేడ్ మార్క్లు పదాలు, పదబంధాలు మరియు చిహ్నాలను మాత్రమే రక్షించగలవు, కానీ డిజైన్లను కాదు అని ఇచ్చారు. అంటే కేవలం ఈ పదాలు, పదబంధాలు, చిహ్నాలను మాత్రమే రక్షిస్తాయి, కానీ ఈ డిజైన్లను ఈ ట్రేడ్ మార్కులు రక్షించవు అని ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ పదాలు, పదబంధాలు, చిహ్నాలతో పాటు డిజైన్లను కూడా ఈ ట్రేడ్ మార్కులు రక్షిస్తాయి. కాబట్టి స్టేట్మెంట్ బి ఆల్సో రాంగ్. నెక్స్ట్, ట్రేడ్ మార్కులు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి, సేవలకు కాదు అని సి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ట్రేడ్ మార్కులు అనేటివి ఉత్పత్తులకు వర్తిస్తాయి, అదేవిధంగా సేవలకు కూడా వర్తించడం జరుగుతుంది. ఇది మరి ట్రేడ్ మార్కుకు సంబంధించినటువంటి అంశం. అంటే ఈ ట్రేడ్ మార్క్ నమోదు అనేది అయితే తప్పనిసరి అయితే కాదు. మరి ఈ ట్రేడ్ మార్కులు పదాలు, అదేవిధంగా పదబంధాలు, ఆ తర్వాత చిహ్నాలు, ఆ, ఆ, మరి అదేవిధంగా డిజైన్లకు ఇవి ట్రేడ్ మార్కులు రక్షణను కల్పించగలవు. మరి అదేవిధంగా ఈ ట్రేడ్ మార్కులు కేవలం ఉత్పత్తులకు మరియు సేవలకు, సర్వీసులకు కూడా ఈ ట్రేడ్ మార్క్ అనేది అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, ఇది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అనుబంధ సంస్థ. బి, ఇది జనరల్ అసెంబ్లీచే ఎన్నుకోబడిన 47 సభ్య దేశాలను కలిగి ఉంటుంది. సి, దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది అని 3 స్టేట్మెంట్లు ఇచ్చేసి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కులకు మండలికి సంబంధించినటువంటి అంశం ఇది. ఇది స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే ఇది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అనుబంధ సంస్థ అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి జనరల్ అసెంబ్లీచే ఎన్నుకోబడిన 47 సభ్య దేశాలను కలిగి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ బి కరెక్ట్. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది అనేటువంటి స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. దీంట్లో బిసి రెండు కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్, ఏ రాంగ్. కాబట్టి ఆన్సర్గా మనం రెండును గుర్తించాల్సి అయితే ఉంటుందండి. ఇది బిసి అని. ఓకే, మనం దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి సంబంధించి కనుక తీసుకుంటే ఇది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అనేది ఇది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అనుబంధ సంస్థ కాదు. ఇది ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అనేది ఐక్యరాజ్య సమితి అంతర్ప్రభుత్వ సంస్థ. మరి ఇది గనుక ఇది చూస్తే ఆ దీన్ని 2006లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిని 2006లో ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి 193 దేశాలకు గాను మరి ఎన్నుకోబడిన 47 దేశాలకు దీంట్లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్యత్వం ఉంటుంది. మొత్తం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 దేశాలు ఉంటాయి. కానీ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మాత్రం 47 దేశాలు మాత్రమే ఉంటాయి. మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు కూడా జరగడం జరగడం అయితే జరుగుతుంది. మరి మూడింట ఒక వంతు మంది దీనికైతే ఎన్నుకోబడడం అయితే జరుగుతుంది. మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. మరి WHO యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఈ జెనీవాలోనే ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి సంబంధించి మనం ఒక్కసారి చెప్పుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిని 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి 193 దేశాలు
జరి 193 దేశాలు ఆ, ఎన్నికల్లో పాల్గొనగా మరి 47 దేశాలకు ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి వాళ్ళకి సభ్యత్వం లభించడం అయితే జరుగుతుంది. మరి ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ప్రతి సంవత్సరం ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మూడింట ఒక వంతు మంది ఐక్యరాజ్య సమితిలో ఆ, ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్యత్వం కలిగి అయితే ఉంటారు. అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలలో ఉన్న సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు మంది ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ఉంటారు. మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యొక్క ఆ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకే, మరి దీనికి సంబంధించి మనకు ఒకవేళ వచ్చినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. ఐక్యరాజ్య సమితి అనేది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ, అంతర్ ప్రభుత్వ సంస్థ అని ఇస్తారు. అంటే ఇది అంతర్ ప్రభుత్వ సంస్థ. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశాల సంఖ్య 47. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు? సంవత్సరానికి ఒకసారి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 47. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 193 అనేది మనం ఆన్సర్గా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇది చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చను సువిధ పోర్టల్ గురించిన క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, ఈ పోర్టల్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. బి, ఇది భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులను ఇస్తుంది అని రెండు స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి దీంట్లో కనుక మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే సువిధ పోర్టల్, ఇది సువిధ పోర్టల్కు సంబంధించి సువిధ పోర్టల్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది అని స్టేట్మెంట్ ఏ అంటుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులను ఇస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ బి కూడా రాంగ్ స్టేట్మెంటే. రెండింటికి రెండు రాంగ్ స్టేట్మెంట్లు కాబట్టి ఆన్సర్గా రెండు సరికాదు అని మనం 4 ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరి ఏంటి ఈ సువిధ పోర్టల్ ఏంటి? మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది కాదు అని చెప్పుకున్నాం. మరి దేనికి సంబంధించింది సువిధ పోర్టల్ అని కనుక మనం చూసినట్లయితే ఈ సువిధ పోర్టల్ను భారత ఎన్నికల సంఘం అనేది రూపొందించడం జరిగింది. భారత ఎన్నికల సంఘం ఈ సువిధ పోర్టల్ను అది రూపొందించడం అయితే జరిగింది. దేనికోసం అనంటే మన ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా మరి వాటి ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పర్యవేక్షించడం, వాటి జవాబుదారితనం కోసము ఈ భారత ఎన్నికల సంఘం అనేది సువిధ పోర్టల్ను రూపొందించడం జరిగింది. రైట్, ఒకవేళ మనం చూసినట్లయితే మరి సువిధ పోర్టల్ను రూపొందించినటువంటి సంస్థ ఏది అంటే భారత ఎన్నికల సంఘం. ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంతో జవాబుదారీతనం కోసము భారత ఎన్నికల సంఘం రూపొందించినటువంటి పోర్టల్ పేరు ఏమిటి అంటే సువిధ అని మనం ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వశ్చను డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్స్ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గురించిన క్రింది స్టేట్మెంట్లను పరిగణించింది. మరి ఇటీవల కాలంలో మనం మరి ఈడీ అనేది వార్తలలో చాలా చూసాంగా అండి. మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఈడీ అనేది మారుమోగిపోయింది. మరి ఈ నేపథ్యంలో మరి ఈడీకి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గురించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఏ, ఇది రెవెన్యూ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగం. బి, నల్లధనం ఉత్పత్తి చలామణిని అరికట్టడం, విదేశీ మారక ద్రవ్యం మరియు మనీ లాండరింగ్ నిరోధానికి సంబంధించిన చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడడం దీని ప్రాథమిక లక్ష్యం అని రెండు స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది.
మరి దీంట్లో చూసినట్లయితే మరి స్టేట్మెంట్లో చూసినట్లయితే మనము ఒక్కసారి దీన్ని చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనక చూసినట్లయితే ఇది రెవెన్యూ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగం అనేటువంటి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ స్టేట్మెంట్ బి నల్లధనం ఉత్పత్తి బ్లాక్ మనీని ఉత్పత్తి అదేవిధంగా బ్లాక్ మనీ చెలామణిని అరికట్టడం విదేశీ మారక ద్రవ్యం మరియు మనీ లాండరింగ్ నిరోధానికి సంబంధించిన చట్టాలకు అనుగుణంగా ఉండకపోవడం దీని ప్రాథమిక లక్ష్యం అనేది కూడా స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. రెండింటికి రెండు కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి మనం ఆన్సర్గా రెండు సరైనవి అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరి ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కనుక మనం చూసినట్లయితే ఇది ఒక భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి మరి అదేవిధంగా ఆర్థిక నేరాలపై పోరాడడానికి బాధ్యత వహించేటువంటి ఒక ఆర్థిక గూఢచార సంస్థ ఈడీ అనేది. ఇది ఏంటండి ఆర్థిక చట్టాలను సక్రమంగా అమలయ్యేలా చేయడం మరి ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడం వంటి వాటిపై పనిచేసేటువంటి ఇది ఒక గూఢచార సంస్థ. ఇది రెవెన్యూ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగంగా ఉంటుంది ఈడీ అనేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఈ రెండు శాఖల పరిధిలో ఉంటుంది. మరి ఇది మనీ లాండరింగ్ అదేవిధంగా విదేశీ మారకపు ఉల్లంఘనలు బ్లాక్ మనీకి సంబంధించినటువంటి అన్నీ కూడా సక్రమంగా ఉండేలా చూడడమే చట్టానికి అనుగుణంగా ఉండేలా చూడడమే ఈ ఈడీ యొక్క లక్ష్యం. ఇది అండి మరి ఈ వీడియోలో మీకు అందించినటువంటి ఈ క్లాస్లో మీకు అందించినటువంటి అంశాలు. మరి మరిన్ని అంశాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు తప్పక మన యాప్ను ఇన్స్టాల్ చేసుకోగలరు, ప్రాక్టీస్ చేయగలరు. అన్లిమిటెడ్ టైం 1 year వ్యాలిడిటీతో కేవలం 99 రూపీస్కే అందించడం జరిగింది కాబట్టి తప్పక మన యాప్ను మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. సక్సెస్ సీక్రెట్ కోర్సును మీరు పర్చేజ్ చేసి డెమో ఉంటుంది, ఆ డెమో టెస్ట్ను మీరు అటెంప్ట్ చేసిన తర్వాత పూర్తి ఆ టెస్ట్ని అయితే మీరు పర్చేజ్ చేయండి. మీకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.